తెలుసుకుందాం. ఇదే గాంధీ భవన్ ముట్టడికి ఎత్తించినటువంటి వారిని అందరినీ కూడా ప్రస్తుతం వీళ్ళ వైపు నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతూ ఉంది. వీళ్ళ వర్షన్ ఏంటి తెలుసుకుందాం. ఒకసారి మహిళలు, పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్టీ కార్యాలయంలో ఉండగానే వీళ్ళందరిపైన దాడి జరిగింది. మేడం, మీరందరూ పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒకటండి, ఇక్కడ మహిళలం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉన్నా కూడా మహిళలని అసభ్యకరంగా వాళ్ళు ఇక్కడ సైగలు చేస్తున్నారు. అంటే ఇది సభ్య సమాజం సిగ్గుదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ బీజేపీ పార్టీ ఇవాళ ఒక భారతమాతని మేము గౌరవిస్తాం, భారతమాతని పూజిస్తాం అన్నారు. ఇవాళ బండి సంజయ్ గారికి, నేను కిషన్ రెడ్డి గారికి సవాలు విసురుతున్నా, అరవింద్ గారికి, తెలంగాణ రాష్ట్రంలోని ఎంపీలను అడుగుతున్నా, ఇవాళ మీ భార్యల గురించి, మీ భార్య శరీరాల గురించి ఆ రకంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? దాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఒక మాజీ ఎంపీ, మామూలు ఒక కార్యకర్తనో కొంచెం మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు ఏదైనా మాట్లాడితే మనం దానికి ఏదైనా అది చేయొచ్చు, సరే, దాన్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఒక బాధ్యత గల ఒక మాజీ ఎంపీ అయి ఉండి ప్రియాంక గాంధీ గారి గురించి మాట్లాడినారంటే మనం అందరం కూడా ఇలా తలదించుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో విలువలతో కూడుకునే రాజకీయాలు చేయాలి తప్ప ఇవాళ రాజకీయంగా విమర్శించండి ప్రియాంక గాంధీ గారిని. ప్రియాంక గాంధీ గారి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీ భార్యలకు అవే చెంపలు ఉంటాయి, మీ బిడ్డలకు అవే చెంపలు, మీ బిడ్డలకు అవే శరీరాలు ఉంటాయి, అవే శరీర భాగాలు ఉంటాయి. మరి ఇలా ప్రియాంక గాంధీ గారిని అంటుంటే